హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభిషేక్ నితిన్, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ అనేది రేపు 3 PM అనేది స్టార్ట్ అయిపోతుంది సౌదీలో. అఫ్కోర్స్ దానికి ముందు చాలా పేజెస్ వచ్చి చాలా ప్రిడిక్ట్ చేస్తారు. దాని తర్వాత కొన్ని సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వస్తుంది. ఈ ప్లేయర్ని వచ్చి ఈ టీం కొంటుంది, ఆ ప్లేయర్ని వచ్చి ఈ టీం కొంటుంది, అట్లని చాలా అప్డేట్స్ వస్తూ ఉంటుంది. అలాంటి అప్డేట్స్లో ఇది ఒక అప్డేట్ అనొచ్చు. ఏం అప్డేట్ అంటే వన్ క్రికెట్ అనే ఒక వెబ్సైట్, ఒక పేజ్ వాళ్ళు వచ్చి దీని గురించి చెప్పినారు. ఏం చెప్పినారంటే న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్ మిచెల్ శాంట్నర్, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే అతనే టార్గెట్ చేయబోతారంట. అఫ్కోర్స్ దీని గురించి నేనే వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను. దాని తర్వాత సెర్చ్ చేసి చూస్తే కొన్ని పేజెస్ అయితే చెప్పినారు, లైక్ మిచెల్ శాంట్నర్ని ఎస్ఆర్ఎస్ టార్గెట్ చేయబోతారు అట్లని చెప్పినారు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వద్దాం. మిచెల్ శాంట్నర్ అవసరం సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉందా అంటే నిజం చెప్పాలంటే ఉందండి. మిచెల్ శాంట్నర్ ఈస్ ఏ వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ అనొచ్చు. అది నుంచి 2018 నుంచి ఆడుతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున. బట్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే అతన్ని చాలా మంచిగా యూజ్ చేయలేదు అనొచ్చు. అతని బెంచ్లోనే చాలా రోజులు కూర్చోబెట్టినారు. అఫ్కోర్స్ ఎందుకు అతని బెంచ్లో కూర్చోబెట్టారంటే రవీంద్ర జడేజా అండ్ మిచెల్ శాంట్నర్ ఇద్దరు వచ్చి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. లైక్ రవీంద్ర జడేజా అలానో మన ఇండియాకి, అలా మిచెల్ శాంట్నర్ వచ్చి న్యూజిలాండ్ టీంకి అలాంటి ప్లేయర్ అనొచ్చు. అఫ్కోర్స్ అప్పుడు అర్థం చేసుకోండి, రవీంద్ర జడేజాతో కంపేర్ చేస్తున్నాడంటే మిచెల్ శాంట్నర్ ఈస్ వెరీ సూపర్ ప్లేయర్ అనొచ్చు. అఫ్కోర్స్ అతను వచ్చి ఐపీఎల్ 18 మ్యాచ్లు మాత్రమే ఆడినాడు. 2018 నుంచి ఆడితే 2018 నుంచి 2024 దాకా ఆడినాడు. బట్ అతను ఆడిందేమో 18 మ్యాచ్లు మాత్రమే. 15 వికెట్స్ అనేది అతని ఖాతాలో తీసుకున్నాడు. ఎకానమీ చూస్తే 6.92. అఫ్కోర్స్ ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమీ అనొచ్చు. అఫ్కోర్స్ అని మిచెల్ శాంట్నర్ కానీ ఒకవేళ ఎస్ఆర్ఎస్ టీంకి వస్తే అఫ్కోర్స్ ఒక సాలిడ్ స్పిన్ అటాక్ ఉంటుంది. అండ్ అది మాత్రం కాకుండా డౌన్ ది ఆర్డర్ వచ్చి ఒక బిగ్ హిట్స్ అనేది అతను చేయగలుగుతాడు అతని బ్యాటింగ్ ద్వారా. అఫ్కోర్స్ ఎస్ఆర్ఎస్ టీం అయితే మిచెల్ శాంట్నర్ వస్తే చాలా సూపర్ పిక్గా ఉంటుంది, చూద్దాం. బట్ ఈజీగా అయితే దొరకడు, కొంచెం అమౌంట్ అయితే ఖర్చు పెట్టాలి మిచెల్ శాంట్నర్కి. రీసెంట్ డేస్లో కూడా ఇండియా అగేనెస్ట్గా ఒక సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. ప్రతి ఒక్క ఫ్రాంచైజీగా అతనికి బిడ్డింగ్ అయితే చేస్తారు. మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎస్ఆర్ఎస్ టీం ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో మిచెల్ శాంట్నర్కి బిట్ చేసి కొంటారా లేదా అని నేను చూసి తెలుసుకుంటాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్ అండి.